అత్తయ్య వద్దు, నేనింకా స్నానం చేయలేదు. స్నానం చేసి దండం పెట్టుకుంటానులే. ఏంటి మీనా, పొద్దున్నే లేవగానే స్నానం చేసి దేవుడికి పూజ చేయవా? టైం 7 అయింది, ఇంకా స్నానం చేయలేదంటున్నావు. వెళ్ళు, నా కోడల్ని చూసి నేర్చుకో. జయరాం, ముందు వెనక చూసుకోవాలి కదా. నీ కోడల్ని పొగడద్దు అనడం లేదు. ఎంతైనా మీనాకైన గాయం కూడా మానాలి కదరా. నువ్వు దాన్ని కాకిలా పొడుస్తుంటే ఎలా మానుతుంది? సారీ అమ్మా. సారీ నాకు చెప్పకు, వెళ్ళి మీనాతో చెప్పు. నువ్వే అత్తా కోడళ్ల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నావే. ఓ అమ్మా, చూసావా నా కోడల్ని ఎంత బాధ్యతగా ఉందో? నేనే నా కొడుక్కి అమ్మాయిని చూసినా ఇలాంటి ఒక అమ్మాయిని అసలు చూసుండేవాణ్ణే కాదమ్మా. సరైన అమ్మాయినే ఇంటికి కోడలుగా తెచ్చారు. ఏంటమ్మా, ఒక పక్క సాంబ్రాణి వాసన, ఒక పక్క కాఫీ వాసన, మార్నింగ్ వైపు సెట్ అయిపోయింది. మావయ్య ఆ? తీసుకోండి మావయ్య. సపరేట్గా ఫిల్టర్ కాఫీ పెట్టి తీసుకొచ్చావమ్మా? అవును మావయ్య. ఏం కాఫీ, ఏం టేస్ట్. అవును, ఇందాకే పూజ రూమ్లో ఉన్నావు, అంతలోపే ఎలా కాఫీ పెట్టావు? ముందుగానే ఫిల్టర్ చేసి పెట్టాను మావయ్య. పాలు పొయ్యి మీద పెట్టేశాను. చాలా స్మార్ట్ అమ్మా నువ్వు. మావయ్య, మీకు ఇష్టమని ఇవాళ పూరి కుర్మా చేయబోతున్నాను. జాన్సమ్మ, మీకు నచ్చిన వడలు కారం చేయబోతున్నాను. ఓకే? అలాగే మీరిద్దరూ స్వీట్కి ఏం చేయాలో చెప్పేస్తే అలాగే అది కూడా చేసేస్తాను. ఏమైందమ్మా, ఎందుకు అలా చూస్తున్నారు? లేదు, ఇప్పటి వరకు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో నిన్ను కొట్టేవారే లేరు అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈరోజైతే కంప్లీట్ కోడలుగా నిన్ను కొట్టేవారే లేరు అని అనిపించుకున్నావు. అన్నింటిలోనూ దొరికిన గ్యాప్లో అంతా స్కోర్ చేసేస్తున్నావు బంగారీ. గుడ్. సరే చెప్పండి, స్వీట్ ఏం చేయమంటారు? రవికి రవ్వ లడ్డూలు ఇష్టం, నీకు చేయడం వచ్చా? తెలీదంటే తెలీదు అని చెప్పు, నేను నీకు నేర్పిస్తాను. అంటే అమ్మా, నేను ఇదివరకు అసలు ట్రై చేసిందే లేదు. కానీ మీరు చెప్పారంటే దాన్ని బట్టి నేను అది చేసేస్తాను. సరే, నేను చెప్తాను. బంగారి, మీ అత్తకి మసాలా దోశ ఇష్టం, తనకి కలిపి ప్రిపేర్ చేసాయమ్మా. చేసేస్తాను మావయ్య. అయ్యయ్యో, చెప్పుండాల్సింది కాదేమో. తనకి నచ్చిందే కదా చేయమని చెప్పాను, దానికి కోపడితే ఎలా? రవ్వ లడ్డు చేస్తున్నారా? టేస్ట్ చూస్తారా? అంతేగా అమ్మా, నేను లడ్డు చేస్తానమ్మా. జయరాం, నువ్వెందుకు చేయి పెట్టడం చెప్పు. లేదమ్మా, నేను చేస్తానమ్మా. అంత చెప్పాను, నిజం చెప్పు చెప్పు అని.
అదేది చెవికెక్కించుకోకుండా ఇంకా మంచి కోడలి వేషంలో ఉన్నవా? నీకీ విధంగా చెప్తే అర్థం కాదు బంగారి. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు బాగా తెలుసు. ఏంటిది? ఆల్మోస్ట్ కిందికొచ్చి బంగారిని కనీసం పట్టించుకోకుండానే వెళుతున్నాడు. పోలీసులు వీళ్ళెక్కడికి ఎందుకు వచ్చారు? ఒకవేళ మన గురించి ఏదైనా తెలుసుంటుందా? సార్, ఏమైంది? ఎవరు కావాలి? మావయ్య, నేనే రమ్మని చెప్పాను. నువ్వు రమ్మని చెప్పావా అల్లుడు? హాయ్ మనం. హాయ్ రవి. రవి, ఏంటి? ఎందుకు రమ్మని చెప్పావు? ఒక ముఖ్యమైన కేసు గురించి జాను. యాక్చువల్లీ తను నా ఫ్రెండ్ మను. ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాడు. నమస్తే అమ్మా. నమస్కారం. రవి మీ గురించి చాలా చెప్పాడు. అల్లుడు, ఏ కేసు గురించి? ఏ కేసా? ఈ ఇంట్లో క్లోజ్ అవ్వకుండా ఉందే ఆ కేసే మావయ్య. ఆ? ఆ, ఆ, కంప్లైంట్ ఇచ్చి తప్పించుకున్న వాళ్ళకి శిక్ష పడేట్టుగా చేయాలి కదా, అందుకే. ఆ, ఆ, ఆ. రవి, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నావు? ఇంకెవరు నాన్న? మిమ్మల్ని 20 ఏళ్లుగా కోమాలో పడుకోబెట్టాడే మిస్టర్ శేషారత్నం, తన మీదనే. మను, చెప్పు రవి. 20 ఏళ్లకు ముందు మా అత్త హస్బెండ్ మిస్టర్ శేషారత్నం మా నాన్నని యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడు. ఇప్పుడు అసలు అతను ఎక్కడున్నాడు, ఏమయ్యాడు అని ఏ ఇన్ఫో లేదు. తన మీద నేను ఇప్పుడు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను. అతని ప్రపంచంలో ఏ మూలనున్నా తనని వెతికి పట్టుకొని చట్టం ముందు నిలబెట్టి కఠినమైన శిక్ష పడేట్టు చెయ్యాలి. జీవితాంతం అతను జైల్లోనే ఉండాలి. తప్పకుండా నేను చూసుకుంటాను రవి. థ్యాంక్స్. మనం ఈ కేసు పాతదైంది అని కేర్లెస్గా ఉండకూడదు, ఓకే? రవి, నువ్వు చెప్పాక కూడా ఎలా ఉంటా? మీ నాన్న కోమాలో ఉన్నప్పుడు అది తలుచుకుని నువ్వు ఎంతగా ఫీల్ అయ్యావో నాకు తెలుసు. ఐ విల్ డూ మై బెస్ట్ రవి. అతన్ని ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. నేను వస్తానమ్మా. ఉంటాను సార్.